అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, మీరు చూస్తుంది ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. వాట్ ఈస్ సయాటికా? సయాటికా అనేది చాలా విపరీతమైనటువంటి నొప్పితో కూడుకున్నటువంటి ఒక డిసీజ్ అని అంటున్నారు. మరి సయాటికా ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? సయాటికా ది బెస్ట్ ట్రీట్మెంట్ అంటే డ్రై నీడ్లింగ్ అని అంటున్నారు. అసలు వాట్ ఈస్ డ్రై నీడ్లింగ్? డ్రై నీడ్లింగ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంతకుముందు పాశ్చాత్య దేశాలకు పరిమితమైనటువంటి ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు ఇండియాలో కూడా బాగా పాపులర్ అవుతుంది. మరి ఇండియాలో దీనికి ఆదరణ ఎలా ఉంది? దీనికి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి? ఏం చెప్తున్నారు? డ్రై నీడ్లింగ్ వల్ల ఈ సయాటికా లాంటి జబ్బులకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయా లేదా? ఈ అంశాలన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడదాం. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ మార్చాని రాఘవేంద్ర, ఎంపీటీ న్యూరో, డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్. నమస్తే సార్. నమస్కారం అండి. ముందు సయాటికా గురించి మాట్లాడదాం. సయాటికా అనేది అది వస్తే అసలు ఏ పని చేయడానికి కూడా రాదు. అసలు విపరీతమైన నొప్పి అనేది అవుతుంది. పైగా సయాటికా వల్ల ఒక బాడీలో ఒక పార్ట్ మొత్తం కూడా లాగేయడం వల్ల వేటి మీద కూడా కాన్సన్ట్రేషన్ అవ్వదు. సో అసలు ఎందుకు ఈ సయాటికా అనేది వస్తుంది? సయాటికా గురించి చెప్పాలంటే దానికి సంబంధించిన స్పెషలిస్ట్ ఫస్ట్ అని చెప్తే నేనే అని చెప్పాలి. మీరు ఈవెన్ గూగుల్లో టైప్ చేసిన సయాటికా హాస్పిటల్ అని టైప్ చేస్తే ఫస్ట్ నా పేరే వస్తుంది గూగుల్లో. ఫస్ట్ ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ అని వస్తుంది. పైన స్పాన్సర్స్ ఉంటాయి. స్పాన్సర్స్ కాకుండా అవన్నీ యాడ్స్ ఇచ్చిన ఆర్గానిక్గా గూగుల్లో టైప్ చేస్తే ఫస్ట్ నాదే చూపిస్తుంది, ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్. కాబట్టి మీరు ఇప్పుడు ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఐఎమ్ ద బెస్ట్ స్పెషలిస్ట్ ఫర్ సయాటికా వితౌట్ సర్జరీ. ఇప్పటి వరకు ఏ డాక్టర్స్ కన్నా మంచి అంటే రెస్పాన్స్ ఎవరికి రాకపోయేసరికి మీ దగ్గరకు వచ్చి మంచి రిజల్ట్స్ వచ్చాయండి. ఐఎమ్ ద స్పెషలిస్ట్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఐఎమ్ ద ఓన్లీ స్పెషలిస్ట్ హూ ట్రీట్స్ ఎస్పెషల్లీ డ్రై నీడ్లింగ్. అంటే ఐఎమ్ ఓన్లీ ప్రాక్టీసింగ్. సయాటికాకి డ్రై నీడ్లింగే మంచి ట్రీట్మెంట్ అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే సయాటికా అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. సయాటికా అంటే అది నర్వ్. సయాటిక్ నర్వ్ మన బాడీలో లంబర్ రీజియన్ నుంచి కిందికి వస్తుంది. అంటే నడుము నుంచి కాలు వరకు వెళ్తుంది, పాదం వరకు పెద్ద నరం ఇట్లా వస్తుంది మొత్తం. సో అక్కడ మనకు L1, L4, L5 ఆ రేంజ్లో డిస్క్ బల్జ్ ఉన్నట్టయితే కనుక దానిపైన ఒత్తిడి పడుతుంది అనమాట. డిస్క్ నరుని ఇలా ఒత్తేస్తుంటుంది ఇలా. అలా ఉన్నప్పుడు అది మొత్తం ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఒక్కటే కాకుండా నరువు ఎక్కడి వరకు వెళ్ళిందో అదంతా ప్రాబ్లం అయిపోతుంది. సో అలాగా మనం ఏం చేస్తాం, అప్పుడు తగ్గాలంటే ఏం చేయాలి? ట్యాబ్లెట్స్ వేసుకుంటే ట్యాబ్లెట్ ఎఫెక్ట్ ఉన్నంత వరకే నొప్పి తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అది ఎప్పుడు తగ్గుతుంది? ఆ ఒత్తుకున్న నరం తప్పిపోతేనే నొప్పి తగ్గుతుంది, అంతే కదా? ఇప్పుడు మనం డ్రై నీడ్లింగ్లో ఏం చేస్తున్నాము? ఎంఆర్ఐలో ఎక్కడ డిస్క్ బల్జ్ ఉందో చూసుకొని, ఎక్కడ కంప్రెషన్ ఉందో చూసుకొని దాన్ని లోపల వరకు వెళ్ళిపోయి అక్కడ ఉన్న ప్రెషర్ని రిలీజ్ చేస్తున్నాం. మజిల్స్ అని ఇలా కంప్రెస్ అయిపోయింటాయి. ఒక బోన్ ఇంకో బోన్ రెండిట్లా దగ్గరకు వచ్చి ఒత్తుకుంటూ ఉంటాయి. మధ్యలో డిస్క్ బయటికి వచ్చి నవ్వును ఒత్తుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ చేసి ప్రెషర్ రిలీజ్ చేస్తామో ఇలా రిలీజ్ అయిపోతాయి. రిలీజ్ అయిపోతే ఇలా ఒత్తుకున్నారు, ఫ్రీ అయిపోతుంది. ఆ డిస్క్ కూడా ఫ్రీ అయిపోతుంది మధ్యలో. ఇట్లా వచ్చింది. ఇప్పుడు వాటర్ బబుల్ ఒత్తితే ఏమవుతుంది? బయటికి వస్తుంది కదా వాటర్ ఉన్నప్పుడు. ప్రెస్ చేసి వదిలితే ఏమవుతుంది? మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. డిస్క్ కూడా రబ్బర్ లాగా ఉంటుంది కదా, అది కూడా సేమ్ అలాగే రిలాక్స్ అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అంతా నీడిల్స్ తోటి చేసుకొని క్లియర్ చేసేస్తాం ప్రాబ్లమ్ని. అలాగా తర్వాత ఎక్సర్సైజెస్ చెప్పడము, వాళ్ళకు జాగ్రత్తలు ఏవి చేస్తే వస్తుంది అవన్నీ చెప్పడము, ఇలా చేయడం ద్వారా వాళ్ళకు రిలీఫ్ వస్తుంది. సో డ్రై నీడ్లింగ్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్, నో సైడ్ ఎఫెక్ట్స్. అసలు డ్రై నీడ్లింగ్ అంటే ఏంటండి? ఇంతకు ముందు అయితే ఇది ఆస్ట్రేలియాలో అని విన్నాను నేను. మరి ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి ఎలా వచ్చింది ఈ స్పెషల్ ట్రీట్మెంట్? యాక్చువల్లీ మనము నేర్చుకున్న ఆరిజిన్ అయిన కోర్సెస్ అన్నీ వచ్చినవన్నీ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్నవి అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేయడం, జనరల్గా ఇవి జరుగుతూనే ఉంటాయి. చైనీస్ది మెడిసిన్ కొంతమంది వాడతారు. అలాగా ఇది కూడా ఆస్ట్రేలియన్ ట్రీట్మెంటే ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. అమెరికాలో కూడా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుంది. ఇండియాలో నేను 10 years నుంచి చేస్తున్నాను ఇది. 10 years నుంచి చేసి వేల మందికి బాగా చేశాను. అప్పటి నుంచి సయాటికా తగ్గిన వాళ్ళు ఇప్పటి వరకు రికరెన్స్ కాలేదు.
ఫార్మర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్ చేసేవాళ్ళు, అంత హార్డ్ వర్క్ ఉన్న వాళ్ళు కూడా కుంటుకుంటూ వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని ఇప్పుడు బాగా అయిపోయి బాగా నడుస్తూ వాళ్ళ పనులు సేమ్ పనులు చేసుకుంటున్నారు మళ్ళీ వితౌట్ రికరెన్స్, మళ్ళీ రాకుండగా. వాళ్ళ నుంచి చాలామంది వస్తున్నారు ఒకరొకరు. అప్పుడప్పుడు టెస్టిమోనియల్స్ రికవర్ అయినవి నేను స్టేటస్ పెట్టినప్పుడు, యూట్యూబ్లో పెట్టినప్పుడు వీళ్ళు చూసి దానికి లైక్స్, రెస్పాన్సెస్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కదా అలా. సో డ్రై నీడ్లింగ్ అలా న్యాచురల్ ప్రాసెస్, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. షుగర్, బీపీ ఉన్న వాళ్ళు, ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నో సైడ్ ఎఫెక్ట్స్. 6 years నుంచి 100 years ఏజ్ వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన వాళ్ళ తర్వాత వాళ్ళకి డ్రై నీడ్లింగ్ పిన్ చేస్తుంటే వాళ్ళకి చాలా విపరీతమైన నొప్పి కదా, మరి వాళ్ళకి ఎలా అండి? అలాగే ఉండదు. ఇంకా యాక్చువల్లీ వాళ్ళకున్న నొప్పి ఎక్కువ ఉంటుంది. ఇది పిచ్ చేసినప్పుడు అంత తెలీదు ఆ నొప్పిలో వీళ్ళకు. ఆ నొప్పికి ఇది పెడుతుంటే డైవర్ట్ అవుతుందా? అసలు తెలీదు వాళ్ళకు. ఇది యాక్చువల్లీ నొప్పి ఉండదు, చిన్న నీడిల్ కదా, అలాగా అంతే. ఈ ట్రీట్మెంట్ అనేది ఎంతసేపు జనరల్ ఈ సయాటిక్ ఎంతసేపు పడుతుంది? హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయొచ్చు ట్రీట్మెంట్. హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసి ఎక్సర్సైజ్ చూపించి వాళ్ళ ఇంటికి పంపించేయడం జరుగుతుంది. అంతవరకు కుంటుకుంటూ నడిచిన వాళ్ళు ట్రీట్మెంట్ తర్వాత వెంటనే బాగా నడవడం చూడొచ్చు. ఇదేమైనా ఫిజియోథెరపీ దగ్గర ఉందంటారా? యాక్చువల్లీ ఫిజియోథెరపీలోనే ఇది డ్రై నీడ్లింగ్ అని సపరేట్గా ట్రీట్మెంట్ అనమాట. రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. కైరోప్రాక్టిక్ ఉంటుంది, డ్రై నీడ్లింగ్ ఉంటుంది, టేపింగ్ ఉంటుంది. టేపింగ్ లో ఏం చేస్తారు? టేపింగ్ అంటే ఇలా పెయిన్స్, స్ప్రెయిన్స్ ఉన్నప్పుడు పైన నుంచి కొంచెం టేప్ వేసి దానికి సపోర్ట్ ఇచ్చి ఇలా చేస్తాం అనమాట. సో అలాగా ఇది ఒక పార్ట్ అన్నమాట. ఇంకొకటి ఏదో కైరోప్రాక్టిక్ లో ఏం చేస్తారు? కైరోప్రాక్టిక్ అంటే కొంచెం బోన్స్ సెట్టింగ్ అంటాం, అడ్జస్ట్మెంట్, ఇలా విరగడం, ఇలా విరగడం, అది కైరోప్రాక్టిక్ అంటాం. ఇందులో కూడా బాగా ప్రాక్టీస్ చేసిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడమే బెటర్ కదండి, లేకపోతే పొరపాటుని అటు ఇటు చేసినా గానీ. అది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడమే మంచిది. దాన్ని చాలా స్కిల్ఫుల్ గా చేయాల్సి ఉంటుంది. ఈ మధ్య ఏంటది కైరోప్రాక్టిక్ అనేది సోషల్ మీడియాలో కానీ వీడియోస్ బాగా వైరల్ అవుతా ఉన్నాయి. సో ఇవి ఇష్టం ఉన్నట్టు మెడలు ఉంచేస్తున్నారు, తిప్పేస్తున్నారు, చూడడానికి భయంకరంగా ఉంది కదా. సో దీనివల్ల ఎటువంటి హాని జరగదంటారు అట్లా ఇష్టం ఉన్నట్టు చేస్తే? అంటే ఇష్టం ఉన్నట్టు చేస్తే ప్రాబ్లం అవుతుంది. డాక్టర్స్ కదా ట్రైన్డ్, అందరు చేసే వాళ్ళంతా డాక్టర్స్, ఫిజియోథెరపీ డాక్టర్స్ ట్రైన్డ్ ఉంటారు. దాన్ని ఎలా చేయాలో వాళ్ళు స్కిల్ఫుల్ గానే చేస్తారు, టెన్షన్ పడే అవసరం లేదు. బయట వాళ్ళు అయితే చేయలేరు కూడా అది, ఎందుకంటే అది ఎలా చేయాలి, టెక్నిక్ ఏంటి, ఏం కాకుండా ఎలా చేయాలి తెలియదు కదా. అందుకే డాక్టర్ చేసినప్పుడే సేఫ్ అది. అండ్ ఇంకొకటి, ఈ ట్రీట్మెంట్ మీరు సయాటికాకి చేస్తున్నాను అన్నారు కదా, ఫస్ట్ సెక్షన్లో ఈ మొత్తం హాఫ్ అన్ అవర్లో చేసేసిన తర్వాత ఆ ఒక్కసారికే తగ్గిపోతుందా, ఎన్నిసార్లు చేయాల్సి వస్తుంటుంది? వాళ్ళకు వచ్చిన 1 month లోపలే వస్తే కనుక 2-3 times లో తగ్గించవచ్చు. ఫస్ట్ టైం ట్రీట్మెంట్ చేసి ఫాలోఅప్కి వచ్చినప్పుడు మళ్ళీ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఉందో చూసుకొని చేయొచ్చు అలాగా. అదే ఎక్కువ రోజుల నుంచి ఉందంటే 4-5 times దాకా పట్టే అవకాశాలు ఉన్నాయి. 4-5 times ఖచ్చితంగా సెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 5 times కూడా తగ్గకపోతే నెక్స్ట్ మళ్ళీ వేరే ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు అంటారా? జనరల్లీ మా దగ్గర ఫిల్టర్ చేసేస్తాము, తగ్గే చేస్తాము, తగ్గదనిపిస్తే రిజెక్ట్ చేసేస్తాం. స్టార్టింగ్లోనే మాకు అర్థమైపోతుంది, ఓకే ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇది చేయొచ్చు, ఇంత టైం పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. చాలా సివియర్గా ఉండి ఇది మాతో కాదనుకుంటే దాన్ని రిజెక్ట్ చేసేస్తాం, ఇది అవ్వదండి అని చెప్పేస్తాం. మోస్ట్లీ మేము చేసినవన్నీ 4-5 times లో తగ్గిపోయి 90% కేసెస్. అవన్నీ ఉంటే కనుక డైరెక్ట్గా విల్ రిజెక్ట్, అంతే. విల్ గైడ్ దెమ్ ప్రాపర్లీ, ఇలా చేసుకోండి, ఇలా చేయండి చెప్పేస్తాం. అది మా కంట్రోల్లో ఉందంటే కనుక విల్ ఫినిష్ ఇట్ 4-5 times మ్యాక్సిమం. దాన్ని రైట్ డాక్టర్. సో సియాటికా దీంట్లో మీరు స్పెషలైజేషన్ చేసి ఇంతమందికి ట్రీట్మెంట్ చేశారంటే అది గ్రేట్. అలాగే డ్రై నీడ్లింగ్ వరకు ఎవరికైతే తెలియని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా అయితే ఒక అవేర్నెస్ అయితే వస్తుంది. సో చాలామందికి కొన్ని సయాటికా కానీ, లేకపోతే షోల్డర్ నొప్పి, లేదంటే మోకాల నొప్పి, అరికాల నొప్పి, మెడ నొప్పి, ఇలాంటి నొప్పులకి ట్రీట్మెంట్స్ అలోపతి కాకుండా ఇంకా వేరే ఏమైనా చేస్తే బాగుంటుందని ఆప్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ అయితే డ్రై నీడ్లింగ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అనేది డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ అప్పటికీ మీకు ఇంకా రిజల్ట్స్ రాకపోతే
ఇంకొకసారి సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకోసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో మరిన్ని అంశాలతో ఇలాంటి విషయాలతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి ఆర్టీవీ హెల్త్. నమస్కారం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.